మన రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో మీకందరికీ శుభములను తెలియజేస్తూ ఈ రోజున పరివర్తన ట్రాన్స్ఫర్మేషన్ అనే అంశాన్ని నేను మీదకు తీసుకుని రావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకంటే పాత నిబంధన కాలం నుండి కూడా ఉపవాసం ఉండడం అనేది ప్రతి విశ్వాస జీవితంలో ఉన్నటువంటి సంఘటన. అలాగే ప్రపంచంలో ఆయా మతాలలో కూడా ఉపవాసం ఉండడం అనేది ఒక అలవాటు, ఆనవాయితీ. ఉపవాసం ఉంటారు, వేరే మతాల వాళ్ళు కూడా ఉంటారు. అయితే వేరే మతస్థులకును పాత నిబంధన విశ్వాసులకును మనకు ఉన్నటువంటి వ్యత్యాసం, యేసుక్రీస్తు ప్రభువారిలో మనం ఎలాగుండాలి, ఈ విషయాలను గురించి నేను క్లుప్తంగా మీ ఎదుగు తీసుకుని రావడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఉపవాసము ఉండడానికి గుర్తుగా వారు గోనెపట్టును ధరించేవారు. దుఃఖానికి సాదృశ్యంగా గోనెపట్టును ధరించేవారు. అలాగే వారి వస్త్రాలను చింపుకునేవారు, తల మీద బూడిద పోసుకునేవారు. ఇలాంటి ఆచారాలు, అలవాట్లు ఆనాటి సమాజంలో ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రజలే కాబట్టి అనేక మంది యూదా జనాంగం యేసు ప్రభువారి యొక్క కాలానికి వారి మత విశ్వాసాలలో ఆచారాలు, కర్మకాండలు, అలాగే సిద్ధాంతపరమైనటువంటి విషయాలకు ఎక్కువ స్థానం ఇచ్చి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలకు వారు దూరమైపోతూ వచ్చారు. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో మనల్ని మనం ఎలాగో జాగ్రత్త చేసుకోవాలి. యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను నేను కొట్టివేయుటకు నేను రాలేదు. నేను ఎందుకు వచ్చాను అంటే వాటిలో ఉన్నటువంటి సారాంశం, వాటిలో ఉన్నటువంటి విషయాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను. కాబట్టి నెరవేర్చే దేవుడు మన దేవుడు, గాడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అంటాం థియాలజీలో. నెరవేర్చేటువంటి దేవుడు, ఆయన సమస్తాన్ని కూడా నిర్వహించే దేవుడు, సమస్తాన్ని క్రమపరిచే దేవుడు, సమస్తాన్ని జరిగించేటువంటి దేవుడు. కాబట్టి ఈ రోజున మన ఆత్మీయ జీవితం కొరకై ప్రభువు చెప్పిన మాటలు, మీరు ఉపవాసము చేయనప్పుడు, నిజమైన ఉపవాసాన్ని గురించి మీకు ఇవ్వబడినటువంటి పాంప్లెట్లో ఉంది. మీకు హ్యాండ్ బిల్ ఇవ్వబడింది కదా, దానిలో ఉపవాసాన్ని గురించి కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేశాం. సంఘ నాయకత్వంతో కలిసి వాటిని జ్ఞాపకం చేశాం. అయితే వాటికన్నిటికంటే కూడా ఇంకా 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 లోతైనటువంటి విషయాల్లోనికి మనం వెళ్ళడానికి ప్రభు రాత్రి వేళ మనతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువారు పాత నిబంధనలో ఉన్నటువంటి ఉపవాసాన్ని కొట్టివేయలేదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన పాత నిబంధనలో ఉన్నటువంటి ఉపవాసాన్ని ఆత్మానుసరైనటువంటి ఉపవాసంగా నెరవేర్చడం కోసమై తాను చేసి మనకు చూపించాడు. తాను అనుభవించి మన అనుభవం కొరకై ఆయన మనను సిద్ధపరిచాడు. కాబట్టి ఆయన ఏది కూడా అనుభవించకుండా మనకు చెప్పలేదు. ఇది మనం జాగ్రత్తగా ఉండాలి. హెబ్రీ పత్రికలు అంటాడు 5వ అధ్యాయంలో, ఆయన శరీరధారిగా ఉన్న దినములలో ఆయన మహారోదనతోనూ కన్నీటితోనూ తనను మరణం నుండి విడిపించగలవానికి ఆయన విజ్ఞాపనలను, యాచనలను చేసినట్లుగా వాక్యం తెలియజేస్తుంది. అంటే విజ్ఞాపన చేయడము, ప్రార్థన చేయడము, ఉపవాసం ఉండడం, మనం పశ్చాత్తాపడడం, మన ఆత్మీయ జీవితాన్ని మార్చుకోవడం, ఇవన్నీ కూడా యేసు ప్రభువారు చేసి చూపించాడు. ఇది మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన విషయం. నేటి సంఘాలకు ఈ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చాలా వరకు తగ్గిపోయింది. ఎలాగంటే ఏదో కొద్దిమంది ఉపవాసం ఉంటే
వాళ్ళని చూసి సంతోషించేవారు కొంతమంది. ఎవరో కొద్దిమంది పశ్చాత్తాపడుతుంటే వాళ్ళకలాగా వాళ్ళ ప్రార్థనలో నేను కూడా ఏకీభవిస్తున్నానని సంతృప్తి పడేవారు కొంతమంది. అయితే ప్రతి ఒక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. పాత నిబంధన కాలంలో గోనెపట్ట ధరించుకోవడము పశ్చాత్తాపానికి లేక సారోఫుల్నెస్కు అది సాదృశ్యంగా ఉంటూ వస్తుంది. దాన్ని గోనెపట్ట అనే ఆ తెలుగు మాటకు వాస్తవానికి శాక్ క్లాత్ అని ఇంగ్లీష్లో రాస్తాడు. అది హీబ్రూ పదం. వాస్తవానికి శాక్ SAQ అనే శాక్ అనే పదము హీబ్రూ పదం. దానిలో నుండి శాకోత్ అనేటువంటి గ్రీకు మాట తీసుకోబడింది, డిరైవ్ చేయబడింది. అక్కడ నుండి శాక్ క్లాత్ అనేటువంటి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ను మనం చూస్తాం. 1526వ సంవత్సరంలో విలియం టిండేల్ అనేటువంటి ఆయన బైబిల్ ట్రాన్స్లేట్ చేస్తూ ఈ మాటను ఆయన తీసుకుని దాన్ని ట్రాన్స్లేట్ చేశాడు. సో ఆ ప్రకారంగా ఆ తర్వాత వచ్చినటువంటి దైవజనులు అనేక మంది ఏ ట్రాన్స్లేషన్ వచ్చినప్పటికీ కూడా దీన్ని పశ్చాత్తాపానికి సాదృశ్యంగా వాడారు. అంటే ఇక్కడ పశ్చాత్తాపము అని వాడినటువంటి ప్రతి పదం కూడా పాత నిబంధన కాలంలో గోనెపట్ట కట్టుకోవడం అని గుర్తుపెట్టుకోవాలి మనం. ఆ రోజున వారు గోనెపట్ట కట్టుకున్నారు, ఆ రోజున వారు వస్త్రాలు చింపుకున్నారు, ఆ రోజున వారు దుఃఖంతో ఏడ్చి బూడిద చల్లుకున్నారు, మీద బూడిద వేసేసుకున్నారు. ఈ మధ్యకాలంలో గుడివాడ దగ్గర ఒక విలేజ్ ఉంది, ఊరి పేరు దొండాడో ఏదో పేరు, ఎండాడో ఏదో పేరు ఒకటి ఉంటుంది గుడివాడ దగ్గర ఒక విలేజ్. ఆ పేరు మర్చిపోయాను కానీ నేను. అక్కడ ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఒక పొలం తీసుకుని ఆ పొలంలో ఒక పెద్ద సిలువ నాటాడు. సిలువ నాటి, అంటే విమర్శ చెప్తున్నాను కాదు, ఈరోజు ప్రజలు ఎలాగునా పక్కెళ్ళిపోతున్నారో చెప్తున్నాను ఆ విషయాన్ని. నేను ఆయనతో కూడా అప్పుడు టీవీలో ఆయన వాక్యం చెప్తుంటే నేను ఫోన్ చేసి మాట్లాడా, మీరు ఎందుకు ఇట్లా చేశారని కూడా మాట్లాడాను. నేను మాట్లాడాను కూడా చెబుతున్నా. జయపాల్ గారు రాసిన పాటలో ఉన్నటువంటి ఒక తప్పుని కూడా నేను ఆయనకి చెప్పాను. సో ఇక్కడ అర్థం ఏంటంటే ఆయన ఏం చేశాడు, పొలంలో సిలువను నాటాడు, బాగానే ఉంది. సరే ప్రార్థనలు చేయటం బాగానే ఉంది, చాలామంది అక్కడికి వెళ్తున్నారు, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. కానీ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఆయన గోనె పట్ట కొట్టుకుని బస్తాలు బూడిద తెప్పించుకుని ఆయన మీద పోసేపించుకుంటున్నాడు. ఎవరు పోస్తారు బూడిద? ఎవరికి వారే చల్లుకోవాలి. ఇది వాస్తవమైన విషయం. బూడిద మరొకరు మన మీద పోయాల్సిన అవసరం ఏది కూడా లేదు. ఇంకొక దైవ సేవకుడు వచ్చి ఇంకొక దైవ సేవకుడి మీద బూడిదను పోస్తే అది శాపానికి సాదృశ్యం, అది శపించబడ్డానికి గుర్తు. ఈ బూడిద ఇంకొకరు నీ మీద పోయిరు, ఎవరికి వారే. యోనా గ్రంథం 3వ అధ్యాయంలో మీరు చూడవచ్చు. యోనా గ్రంథంలో 3వ అధ్యాయంలో రాజు మొదలుకొని పశువుల వరకు ఉపవాసం ఉన్నాయి. అందరూ కూడా, ఇదిగో ప్రజలందరూ కూడా గోనె పట్టును ఎవరికి వారే ధరించుకున్నారు, ఎవరికి వారే బూడిద పోసుకున్నారు. తండ్రి వెళ్ళి పిల్లవాడి మీద పోయలేదు, పిల్లవాడు వెళ్ళి వాళ్ళ తమ్ముడి మీద పోయలేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నార్త్ ఇండియాకి వెళ్ళి చూస్తే గేదెల మీద కూడా గోనె పట్ట కడతారు, ఎందుకంటే చలికి అవి తట్టుకోలేవని. మాకు కొంచెం, నేను అప్పుడు వెళ్ళినప్పుడు మొదటిసారి చూసి ఆశ్చర్యపోయాను. విజయనగరం దాటి ఎప్పుడైతే ఒరిస్సా ఆ బోర్డర్ దాటుతున్నామో గోనె పట్టలు కట్టేసి కనపడుతుంటాయి గేదెల మీద. చలికి అవి ఆగటం కోసం గోనె పట్ట కడతారు. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ దైవజనుడు చేసినటువంటి పొరపాటు ఏమిటంటే సంఘాన్ని బూడిద పోసుకునేటువంటి వారిగా మరలా తయారు చేస్తున్నాడు. అంటే ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ప్రవక్తల వచనాలను కొట్టివేటు కొరకే నేను రాలేదు అని చెప్పినటువంటి ఆ ప్రభు యొక్క లేఖనాన్ని కొట్టివేసి ఆయన తిరిగి వారిని 1000 సంవత్సరాలకు పూర్వానికి వారిని నడిపిస్తున్నాడు, 100 సంవత్సరాలకు పూర్వంలోనికి వారిని నడిపిస్తున్నాడంటే వారు రిసెషన్లోనికి వెళ్ళిపోతున్నారు. ముందుకెళ్లాల్సిన బదులుగా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈ మధ్యకాలంలో ఒక రైలు ఎలాంటి డ్రైవర్ లేకుండా వెనక్కి దాదాపు 11 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయిందట. వార్త అది. అలాగ నడుచుకుంటూ వెళ్ళిపోయింది, డౌన్లో అలాగ మెల్లగా వెనక్కి వెళ్ళిపోయింది. సో ఈ రోజున సంఘాలు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి విశ్వాసంలో. ఎందుకు వెనక్కి వెళుతున్నామంటే లేఖనాల యొక్క సారాంశం తెలుసుకోకపోవడాన్ని బట్టి, వాక్యం యొక్క లోతు తెలుసుకోకపోవడాన్ని బట్టి, వాక్యము ఏమి బోధిస్తుందో ఆ వాక్యం యొక్క బోధను మనం సరిగా అర్థం చేసుకోలేకపోవడాన్ని బట్టి ఈ రోజున చాలామంది విశ్వాసంలో వెనకబడిపోతున్నారు. ఆ యేసు ప్రభు వారి యొక్క కాలం నాటికి సంఘం పరిస్థితి ఎలాగైపోయిందంటే
రియాలిటీ కంటే కూడా హిపోక్రసీ అధికమైపోయింది. ఉపవాసం ఉన్నాను అని చెప్పడానికి జుట్టు విరబోసుకుని వీధి మూలల్లో నిలబడి నేను ఉపవాసం ఉన్నా అందరికీ చాటింపు వేసుకుంటూ తిరగడం, లేకపోతే పెద్దగా అరవటం, ప్రభువా ఇదిగో ఈ సమరయుడిలాగా నన్ను పుట్టించలేదు ప్రభువా, ఇదిగో ఈ సుంకర్లాగా నన్ను పుట్టించలేదు ప్రభువా, కేకలు వేయడం ప్రారంభమైపోయింది. ఇలాంటి వేషధారణ జీవితాన్ని, ఈ హిపోక్రసీని ప్రభువు ఖండిస్తూ చెప్పినటువంటి మాట ఏంటంటే, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు. వాస్తవానికి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం అంటాడు, ఖిన్నమైన ముఖము, భిన్నమైన ముఖం కాదు. మన వాళ్ళు తెలుగు తెలియక చాలామంది భిన్నమైన ముఖం అని చదువుతారు. అది భిన్నమైన ముఖం కాదు, ఖిన్నమైన ముఖము. అది ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తాము. ఖిన్నమైన ముఖమును గుణపరచును లేక హృదయాన్ని గుణపరచును అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ముఖము ఒకవేళ ఒక వ్యక్తి యొక్క ముఖము విచారంగా ఉంది అంటే అర్థం ఏంటంటే అది హృదయంలోంచి వచ్చింది అయి ఉండాలి. మొర్దెకై దుఃఖంతో ఉన్నాడు. మొర్దెకై దుఃఖంతో ఉన్నది యాక్షన్ కాదు. రాజు ఆయన చూసినప్పుడు, మొర్దెకై నీ ముఖం ఎందుకు వికారంగా ఉంది, నీవెందుకు ఇలా దుఃఖంగా ఉన్నావు, నువ్వెందుకు ఏడుస్తా ఉన్నావు అంటే, అయ్యా నా ప్రజలను గూర్చి నాకు వేదన ఉంది, లోపల నా హృదయం అంతా కూడా మండిపోతుంది, నా హృదయంలో వేదన. ఎందుకంటే నా పితరుల సమాధులు ఉన్నటువంటి పట్టణము పాడైపోయింది రాజా. దుఃఖంతో మాట్లాడాడు. అంటే ఆయన హృదయంలో ఉన్నటువంటి దుఃఖము వేషధారణ కాదు. ఇది యథార్థంగా ఉండాలి. దేవుని ఎదుట, మనుషుల ఎదుట యథార్థముగా ఉండాలి. పాత నిబంధనలో గోనెపట్ట కట్టుకోవడం, ఆదికాండం 37వ అధ్యాయము 34వ వచనం, 42వ అధ్యాయము 25వ వచనం, సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయము 31వ వచనము, అలాగనే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనము, సామెతలు, కీర్తనలు 30, 11 ఈ అధ్యాయాలన్నీ కూడా, ఈ వచనాలన్నీ కూడా మీరు చూడండి. అక్కడంతా కూడా నేను గోనెపట్ట ధరించుకున్నాను, విచారంతో నేనున్నాను, దుఃఖంతో ఉన్నాను, పశ్చాత్తాపంతో నేనున్నాను, నేను ఉపవాసం ఉన్నానని వారు తమను గురించి తాము చెప్పుకోవడాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే యేసు ప్రభువారు అంటాడు కదా, మీరు గనక నిజముగా ఉపవాసం ఉన్నట్లయితే, మీరు గనక నిజముగా పశ్చాత్తాపడుతున్నట్లయితే, మీరు గనక నిజంగా దుఃఖపడుతున్నట్లయితే, మీరు దానిని బయటికి చూపించాల్సిన అవసరం ఏది కూడా లేదు. దానికంటే ముందుగా, అంటే ఏడవకూడదని కాదు, ఏడుస్తాం. ఎప్పుడు మనం కంట్రోల్ చేసుకునేటువంటి దుఃఖం వచ్చేస్తుంది. ఎప్పుడంటే మన హృదయంలో ఆ వేదన మనలో ఉన్నప్పుడు, ఆ యాగుని మనలో ఉన్నప్పుడు, ఎంతమందిలో ఉన్నా కానీ కన్నీరు గార్చేస్తూనే ఉంటాం. ఇది వాస్తవమైనటువంటి సంఘటన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా. మన ఆత్మీయులు మరణించారు, హృదయంలో దుఃఖం ఉంది, ఇప్పుడు బాగానే మాట్లాడతాం. కానీ హఠాత్తుగా ఆ వార్త ఎప్పుడైతే వినబడుతుందో ఎంతమందిలో ఉన్నా కానీ మనం ఏడవడం ప్రారంభిస్తాం. ఎందుకంటే అది హృదయానికి తాకుతుంది. కాబట్టి ఈ రోజున పశ్చాత్తాపము అనేది లేక ఉపవాసం అనేది హృదయాంతరంగాలలో నుండి కలగాలి. కాబట్టి పాత నిబంధన కాలంలో గోనెపట్ట, పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి దుఃఖము, పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి హృదయ సంబంధమైనటువంటి ఇదిగో వారు వస్త్రాలను ఎలాగనో చింపుకున్నారో దానికి సాదృశ్యంగా ఈ రోజున మన యథార్థత బయటకు రావాలనే వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దానికి సంబంధించిన 3 విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, పాత నిబంధన కాలంలో గోనెపట్టును ధరించి వారు ఏడుస్తూ తల మీద బూడిద పోసుకుంటూ వారు దుఃఖంతో అరుచుకుంటూ వెళ్ళేవారు. ఒకసారి అబ్షాలోము యొక్క సహోదరుని తామార్ అనేటువంటి ఆమెను ఒక అమ్నోన్ అనేటి అతను పాడు చేస్తాడు. పాడు చేసినప్పుడు ఆమె అంటది, అయ్యా అయిపోయింది, నన్ను నీ భార్యకి ఎలా ఉండి అంటే, అతను ఏం చేస్తాడంటే కొద్ది కాలం అయిపోయింది, అది ఏమంటాం, అది ఆ కాంక్ష తీరిపోయిన తర్వాత ఆమెను కొట్టి బయటకు నెట్టేస్తాడు. ఇది ఇంకా ఘోరమైన విషయం. ఈ మధ్యకాలంలో బెంగళూరులో ఒక జంట ఇలాగే సహజీవనం చేశారు, కొద్ది కాలం బాగానే ఉన్నారు, అయిపోయింది. అతనికి పెళ్లి సంబంధాలు చూశారు, పెళ్లి చేసుకోవడానికి అతను సిద్ధపడ్డాడు. ఆయన ఏమన్నాడంటే, ఇదిగో నా కులస్తులు కాదు కాబట్టి నిన్ను మా ఇంట్లో ఒప్పుకోలేదు. సహజీవనం చేసేప్పుడు ఇంట్లో వాళ్ళు అడగరా,
నువ్వు మా కులం కాదు కాబట్టి నిన్ను చేసుకోవద్దన్నారు, అందుకని నేను మా వాళ్ళు చెప్పిన పెళ్లి చేసుకున్నాను. ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటి విషయాలు మనం చాలా చూస్తున్నాం. అలాగే ఇంకొక అతను దాన్ని ఏమంటాము, కుక్కరికి ఉన్నటువంటి ఆ మూతతో తల మీద కొట్టేసి ఆమెను చంపేసాడు, ఒక ఆమెను చంపేసాడు. ఇవి నిజంగా జరుగుతున్నటువంటి సంఘటనలు. ఈ రోజున మనుషుల హృదయాలలో మార్పు లేకపోవడం వీటిని మనము గమనిస్తా ఉన్నాం. అమ్నోను కూడా అలాగ పాడు చేసినప్పుడు ఆమె ఏడ్చి ప్రాధేయపడింది, కానీ అతను వినలేదు, బయటకు దోసేశాడు. అప్పుడు ఆమె గోని పట్టగొట్టుకుని తన మీద బుగ్గి పోసుకుని, బుగ్గి అంటే బూడిద, ఆ యాష్ పోసేసుకుని ఆమె ఏడ్చుకుంటూ ఆ వీధుల్లో పడి వెళుతున్నప్పుడు ఆమె అవమానాన్ని బట్టి ఆమెను తీసుకుని వెళ్ళి రహస్యంగా దాచిపెట్టారు. ఇది అవమానం. బూడిద పోసుకోవడం అనేది అవమానానికి సాదృశ్యం. అది దుఃఖానికి ఎంత సాదృశ్యమో అవమానానికి కూడా అంతే సాదృశ్యంగా ఉంది. అయితే యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే, మీరు పాత నిబంధన కాలంలో నుండి మీరు ఉపవాసం ఉంటూ వచ్చారు, మీరు పశ్చాత్తాపడుతూ వచ్చారు, మంచిదే. అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే, మీరు వేషధారణతో ఉన్నారు. లోపల దుఃఖం లేకుండానే, లోపల సంతోషిస్తూనే మీరు పైకి మాత్రమే గోనె పట్టు కట్టుకుంటున్నారు. మీ హృదయాలకు మార్పు లేకుండానే మీరేం చేస్తున్నారంటే వస్త్రాలను చింపేసుకుంటున్నారు. ఏదో ఒక పాత వస్త్రం వేసేసుకుని దాన్ని పీలికలు చేసేసుకుని నేను దుఃఖంగా ఉన్నానని చెప్పుకుంటున్నారు. అంటే ఒక విధమైనటువంటి మెటీరియలిస్టిక్ పోయస్ అంటాం. అంటే భౌతిక సంబంధమైనటువంటి భక్తి జీవితంలోనికి మనుషులు వెళ్ళిపోయారు. ఇది దేవునికి అయిష్టమైంది. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఉపవాస ప్రార్థనా కూటాలు, ఒకవేళ శిలువస్తమ ధ్యానాలలో నీ ఉపవాసం ఉండడం మంచిదే. అయితే ఉపవాసం ఉంటుండగా నీ జీవితం ఎలాగుంది? అలాగనే ఉపవాసం ఉండడానికి నీవు దేవుని మందిరానికి వస్తున్నావు, శ్రమలను ధ్యానం చేస్తున్నావు, మంచిదే. నీ హృదయంలో మార్పు ఉందా? నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకున్నావా? ఎలాగంటే మొదటిగా మనం గమనించాలి, గోనె స్థానంలోనికి మన జీవితంలో పశ్చాత్తాపం రావాలి, దుఃఖం రావాలి. ఎలాగునంటే మన హృదయాంతరంగాల్లో నుండి వేదన బయటకు రావాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10-11 వచనాలు ఒక్కసారి చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10-11 వచనాలలో, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైనను, ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిబంధనను మీలో పుట్టించనో చూడండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డరా, అంటే అది ఎలాంటి మార్పును మనలో కలుగజేస్తుందో మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. అంటే దోష నివారణ, ప్రతివాదమును, అలాగనే భయమును, లేకపోతే ఇతర విషయాల ఎడల ఆసక్తిని, ప్రతిదండన, ఇవన్నీ కూడా మనము మన జీవితంలో మార్పు చేయబడుతూ నిర్దోషులుగా దేవుని ఎదుట నిలవబడేట్లుగా మన హృదయం మార్చబడాలి. పైకి గోనె పట్టు ఉన్నా లేకపోయినా, నీవు ఏమి ధరించుకున్నా లేకపోయినా, ఇక దురదృష్టం ఏంటంటే ఇప్పుడు చాలా మందికి దుఃఖం అనేది చాలా యాక్షన్తో కూడినటువంటి విషయంగా మారిపోతుంది. ఎందుకంటే ఎదుటి వారి దగ్గరికి వెళ్ళి మనం ఏమని మాట్లాడుతున్నామంటే ఏదో కొంచెం సేపు దుఃఖపడినట్లుగా ఉండడం. ఇది కాదు కావాల్సింది. హృదయంలో నుండి వేదన రావాలి. ఈ హృదయంలో నుండి చూడండి, ఇదిగో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగచేయను. మారు మనసుతో కూడిన దుఃఖం ఎక్కడైతే ఉందో నిజంగా ఉంటుందా మనలో? మారు మనసుతో కూడినటువంటి దుఃఖం మనలో ఉంటుందా? మన ఆత్మీయ స్థితి ఎలాగుంది? మనం నిజంగా రక్షణార్థమైనటువంటి ఆ మారు మనసు కోసమే మనం దుఃఖపడుతున్నామా? యేసు ప్రభువు వారు సిలువను మోస్తూ వెళుతుంటే ఆయన్ని వెంబడించిన స్త్రీలు ఏడుస్తూ ఉన్నారు, రొమ్ము కొట్టుకుంటూ ఉన్నారు. అప్పుడు ప్రభు అంటాడు, అమ్మా మీరు నా కోసం ఏడవద్దు, మీరు మీకోసమై, మీ పిల్లల కోసమై మీరు ఏడవండి, మీరు దుఃఖపడండి.
మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ప్రభు అంటాడు కదా, ఒకవేళ ఓ బేత్సయిదా, ఓ యెరూషలేమా, ఇదిగో మీలాంటి అద్భుతాలు కనుక వారి మధ్యలో జరిగితే వాళ్ళు ఏనాడో మారు మనసు పొందేవారు. కానీ మీరేం చేస్తున్నారంటే మీరు హృదయాన్ని మార్చుకోవడానికి ఇష్టపడలేదు. మీరు కేవలం వేషధారణతో ఉన్నారు. మీ దుఃఖము దైవ చిత్తానుసారమైందిగా లేదు. అంటే జీవితం కానీ, భక్తి కానీ, విశ్వాసం కానీ దైవ చిత్తానుసారముగా లేదు, దేవుని ఇష్టానికి అనుకూలముగా లేదు. ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో కూడా ఈ మాట వింటుంటాం. కొంతమంది రాజీనామా చేస్తే గవర్నర్ వాటిని యాక్సెప్ట్ చేయకుండా కొద్ది కాలం అలాగే ఉంచాడు. ఏంటి విషయము అంటే, వాస్తవానికి ఇదివరకు రోజుల్లో ఫ్యాక్స్ పంపిస్తేనే అయిపోయినాయి అవన్నీ. ఇప్పుడు ఏమన్నారు, టెక్నికల్గా వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి, వాళ్ళ అవసరం కాబట్టి గవర్నర్ ఫార్మెట్లో పంపించలేదు కాబట్టి మేము యాక్సెప్ట్ చేయలేదన్నారు. గవర్నర్ ఫార్మెట్ ఏంటో ఎవరికి తెలుసు అసలు? ఇంతవరకు ఎవరికి ఆ మాట రాలేదు బయటికి. సో ఇలాగా దేవుని ఇష్టానుసారమైన దుఃఖము, దేవునికి ఇష్టం ఒకటి ఉంది, ఆ దుఃఖాన్ని మనం పొందాలి. రక్షణార్థమైన మారు మనస్సు కూడినటువంటి దుఃఖాన్ని పొందిన వారిగా ఏ సంఘము, ఏ విశ్వాసి ఉన్నారో అది దేవునికి ఇష్టమని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో మీరు ఉపవాసం చేస్తున్నట్లుగా మనుషులకు కనబడవలని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తలంటుకొని నీ ముఖమును కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన, మనుషులు కాదు. ఒకసారి ఒక యవనస్తు ఇలాగే ప్రతిరోజు కూడా వాళ్ళ అమ్మా నాన్న వినబడేటట్లుగా ప్రతిరోజు ప్రార్థన, దేవా నాకు సైకిల్ ఈ ప్రభా, దేవా నాకు సైకిల్ ఈ ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడంట. చాలా రోజులు అయిపోయింది. అమ్మా నేను ప్రార్థన చేస్తున్నాను, మీకు వినపడుతుందంటే, మాకు వినపడుతుందిరా, దేవుడికి వినపడలేదు ఇంకాను, అందుకే నీకు సైకిల్ రాలేదు అని చెప్పిందంట. అలాగా కొన్నిసార్లు దేవునికి వినబడకుండా ప్రార్థన చేస్తే మన మారు మనసుతో కూడినటువంటి జీవితం లేకుండా ప్రార్థన చేసినట్లయితే దానివల్ల ప్రయోజనం ఉండదనే సంగతిని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదిగో రెండవదిగా, పాత నిబంధన కాలంలో వారు వస్త్రాన్ని చింపుకునేవారు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 13వ వచనం అంటాడు కదా, ఇదిగో మీరు వస్త్రాలకు బదులుగా మీ హృదయములను మార్చుకోండి, మీ హృదయాలను చించుకోండి అంటాడు. టేర్ యువర్ హార్ట్స్ అంటాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున హృదయం చింపబడాలి. అంటే హృదయము బద్దలు చేయబడాలి. వసంతకాలం, నేను గతంలో కూడా జ్ఞాపకం చేశాను, వసంతకాలం అనేటువంటి ఆ లెంట్ అనేటువంటి మాటకు మరొక అర్థం కూడా ఏమిటంటే చిగురించుట లేక పగులుట అని కూడా అర్థము. అంటే అది విచ్ఛిన్నమవడానికి కూడా అది సాదృశ్యంగా ఉంది. ఒక దానిమ్మ పండు బాగా పక్వమైన తర్వాత అది ఎలాగున విచ్చిన దాడుం వలె నీ కన్నులు ఉన్నాయి అంటాడు. అలాగున మన హృదయం కూడా ఇదిగో విడిపోయిందిగా, అంటే విడిపోవడం అంటే అర్థం వేరైపోవడం అని కాదు, అంటే బద్దలైందిగా ఉండాలి అని వాక్యం తెలియజేస్తుంది. భూమి ఎలాగున బద్దలవుతుందో, వస్త్రం ఎలాగున చింపబడుతుందో అలాగున నీ హృదయం కూడా చింపబడాలి అని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం, ఈ హృదయంలో మార్పు రావాలి. దురదృష్టం ఏంటంటే వాక్యం తెలియజేస్తుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. అట్ ది సేమ్ టైం అది చాలా కఠినమైంది. ప్రపంచంలో అన్నిటికంటే వేగవంతమైంది ఏది అని అడిగాడు ఒక ఆయన. ఏది అని అడిగితే అందరు రకరకాల, కాంతి అని ఒక ఆయన చెప్పాడు, గాలి అని ఒక ఆయన చెప్పాడు, ట్రైన్ అని, బుల్లెట్ ట్రైన్ అని రకరకాల మాటలు చెప్పారు, ర్యాకెట్ అని చాలా చెప్పారు. అప్పుడు ఒక ఆయన అంట, అన్నిటికంటే వేగవంతమైంది మనిషి యొక్క హృదయము. ఎందుకంటే ఎక్కడికంటే అక్కడికి క్షణాల్లో క్షణాల్లోనికి అది వెళ్ళిపోతుంది. కాంతి వెళ్ళకముందే ఈ మనసు అక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి హృదయంలో మార్పు రావాలి. హృదయంలో మార్పు రాకుండా ఒక వ్యక్తి దేవునికి ఇష్టమైనటువంటి భక్తి, విశ్వాసాన్ని, పశ్చాత్తాపాన్ని, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండలేడని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున హృదయంలో మార్పు ఉందా? ఈ కఠినమైనటువంటి హృదయము, రాయి వంటి హృదయం మెత్తన చేయబడాలి. ఒక వస్త్రం ఎలాగున చింపబడుతుందో అలాగున హృదయం కూడా చింపబడాలి అంటాడు. అంటే కఠినత్వం అంతా కూడా తీసివేయబడి యేసు ప్రభువారు ఆయన శ్రమలో ఉన్నప్పుడు,
ఆయన దుఃఖంతో పలికిన మాటలు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. వాస్తవానికి వాళ్ళు తెలియకుండా చేశారా? మన భాషలో చెప్పాలంటే వాళ్ళన్నీ తెలిసే చేశారు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, తండ్రి వీరు తెలియక చేస్తున్నారు, ఎందుకంటే వీరి హృదయము కఠినంగా ఉంది. ఆ కఠినత్వంలో వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి అర్థం కాలేదు. వారి హృదయాన్ని మార్చు ప్రభువా, వారి హృదయాన్ని మార్పులోనికి తీసుకురమ్మని తండ్రికి ఆయన ప్రార్థన చేయడాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. రెండవదిగా, మన వస్త్రం కంటే బదులుగా హృదయాలు చింపబడాలి, లేకపోతే అవి బద్దలు చేయబడాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. మూడవదిగా, పాత నిబంధనలో బూడిద చల్లుకునేవారు, లేక బూడిద తల మీద పోసుకునేవారు. అయితే నూతన నిబంధన గ్రంథంలో వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. చూడండి ఒకసారి, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 25వ వచనంలో ప్రభు ఏమంటాడంటే, నేను మీ మీద పరిశుద్ధ జలమును నేను చల్లెదను అంటాడు. పరిశుద్ధ జలాన్ని గురించి నేను ఒక్కసారి మీకు వీలైతే ఈ 11 డేస్లోనే దాన్ని తెలియజేయడానికి ఇష్టపడతాను. వాస్తవానికి పరిశుద్ధ జలము ఎక్కడి నుంచి తీసుకోబడుతుందంటే, దేవాలయములో ఒక పశువును దహించిన తరువాత దానిలో ఉన్నటువంటి బూడిదను నీళ్ళలో కలపడాన్ని బట్టి ఆ పరిశుద్ధ జలము తయారు చేయబడుతుంది. అది ప్రజల మీద ఎప్పుడైతే ఆ స్ప్రింకిల్ చేయబడుతుందో అప్పుడు వారందరికీ కూడా పవిత్రత కలుగుతుంది. ఇది క్లుప్తంగా దానికి ఉన్నటువంటి ఉద్దేశం. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, నేను మీ మీద పరిశుద్ధ జలమును చల్లుదునని చెప్పినటువంటి ఆ ప్రభు యొక్క మాటలు నూతన నిబంధనలో ఎలాగో నెరవేర్చబడ్డాయంటే, ఇదిగో మీ మీద వాక్యమైనటువంటి ఉదక స్నానంతో మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోండి. పవిత్ర జలానికి సాదృశ్యం, లేకపోతే మన జీవితం యొక్క మార్పుకు సాదృశ్యం, మనం పరిశుద్ధమైన జీవితంగా మార్చబడ్డానికి సాదృశ్యం వాక్యం అనే ఉదక స్నానం చేత నీవు నేను కడగబడాలి, లేక తడపబడాలి. నడునెత్తి మొదలుకొని అరికాలు వరకు తడపబడాలి. ఎందుకంటే ప్రతివాడు కూడా నడునెత్తి మొదలుకొని అరికాలు వరకు ఘోరమైన వ్యాధి గలవాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం చూడండి, ప్రతివాడును ఇదిగో నడునెత్తి మొదలుకొని అరికాలు వరకు కూడా ఎక్కడ చూసినా కానీ స్వస్థత లేదు, ఎక్కడ చూసినా కానీ దెబ్బలు, గాయములు, పచ్చిపుండ్లు, అవి కట్టబడలేదు, వాటికి తైలం రాయబడలేదు, అవి మెత్తన చేయబడలేదు, అవి మర్దన చేయబడలేదు. ఈ గాయాలు దేవుని వాక్యమనే ఉదక స్నానం చేత కడగబడాలి, పవిత్రపరచబడాలి, ఇవి మెత్తన చేయబడాలి. ఈ మందు వాడటం అంటే మన ఉద్దేశం, మందు వాడటం అంటే దేవుని సన్నిధిలో స్వస్థత జరగకుండా, దేవుని వాక్యమైనటువంటి స్వస్థత కార్యము నీలో జరగకుండా ఇదిగో నీవెలాగున శుద్ధీకరణ పొందగలవు. ప్రభు అంటున్నాడు కదా, వస్త్రధారణ కంటే కూడా ప్రాముఖ్యంగా నీవు నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకో. నువ్వు తలలు విరబూసుకోవడం కాదు కావలసింది, నీ వస్త్రాలను చించుకోవడం. రెండవది, ఇదిగో నీవు పవిత్ర జలము చల్లబడినటువంటి వ్యక్తిగా, లేకపోతే ఆనాడు ఎలాగున బూడిద వారి మీద చల్లుకున్నారో యోబు మొదలుకొని ఇదిగో ఎలాగున మన పితరులందరూ కూడా పశ్చాత్తాపానికి గుర్తుగా ఎలాగున వారు బూడిద చల్లుకున్నారో అలాగున ప్రతివారు కూడా వాక్యమనే ఉదక స్నానం చేత శుద్ధీకరణ చెందాలి, వారు తడపబడాలి, లేక దానిలో మునిగిపోవాలి అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజున మన హృదయం ఎలాగుంది, మన ఆత్మీయ జీవితం ఎలాగుంది, మన పరిశుద్ధత ఎలాగుంది? మొదటి వచనము మన జ్ఞాపకం చేస్తుంది. మొదటిగా మనము ఇదిగో హృదయం రక్షణార్థమైనటువంటి మారు మనసు లేక దుఃఖం కలిగినటువంటి వారిగా ఉండడం మొదటి విషయం. రెండవదిగా మన హృదయం చించబడడం, లేకపోతే మార్పు చెందడం రెండవ విషయం. మూడవదిగా పవిత్ర జలము చల్లబడినటువంటి వారిగా, లేకపోతే ఆనాడు ఎలాగున బూడిద వారి మీద పోసుకొని పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చారో అలాగునే ఈ రోజున వాక్యమనే ఉదక స్నానంతో కడగబడిన వారిగా, శుద్ధీకరించబడిన వారిగా ప్రభు సన్నిధిలో, ప్రభువా నీవు ప్రతిఫలం ఇచ్చే దేవుడవు, ప్రభు వైపు చూసేవారికి ఉండాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. దురదృష్టం ఏంటంటే అనేక మంది వేషధారులుగా ఉన్నప్పుడు వారు తమ ఫలమును వారు పొంది ఉన్నారు. అయితే మీరు చేయవలసిన పని ఏమిటంటే పరలోకమందున తండ్రి చూస్తున్నట్లుగా మీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించుకునండి. ప్రభు ఈ మాటలను
దీవిస్తుండగా మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుంటూ ప్రభు సన్నిధిలో మనల్ని మనమే సిద్ధపరచుకుందాము. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.